ఆయన ఎంత తప్పు చేశారో, లేక ఏ విధమైన అపరాధ భావంతో సతమతమవుతున్నారో తెలియదు కానీ, ఒక కఠినమైన మాటను వాడేశారు. తాను వైసీపీ అధినేత జగన్‌కి ముఖం చూపించలేని స్థితిలో ఉన్నాను అని ఆవేదన చెందారు. ఆయనెవరో కాదు, విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. జగన్‌కి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయనను వైఎస్ఆర్ ప్రోత్సహిస్తే వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ ఎంతగానో అక్కున చేర్చుకొని అందలాలు అందిస్తూ వచ్చారు. ఆయనకు 2 సార్లు వైసీపీ టికెట్ ఇచ్చింది. పవన్‌ని గాజువాకలో ఓడించిన ఘనత కూడా 2019లో తిప్పల నాగిరెడ్డికే దక్కింది. ఆయన కుమారుడికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడమే కాకుండా, తిప్పల కుటుంబానికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిప్పల నాగిరెడ్డి ఈ మాటలు అనాల్సి వచ్చింది. ఆయన పెద్ద కుమారుడికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలైతే ఇచ్చారు. అలా ఆయన 2029 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు. దాంతో తిప్పల నాగిరెడ్డి చిన్న కొడుక్కు గుస్కా వచ్చింది. ఆయన 74వ వార్డు కార్పొరేటర్‌గా వైసీపీ తరఫున ఉంటున్నారు. తండ్రి నాగిరెడ్డి విజయానికి 2019 ఎన్నికల్లో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అన్నకు ఇన్ఛార్జి పదవి ఇవ్వడం తమ్ముడికి ఇష్టం లేదని, ఆ పదవి ఆయన ఆశించారని అంటున్నారు. అందుకే ఆయన వైసీపీలో ఉండలేక తండ్రిని, అన్నను విభేదిస్తూ జనసేనలో చేరిపోయారు. దీని మీద మీడియా ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తన బాధను వెళ్లగక్కారు. ఇన్ఛార్జి పదవి ఇవ్వలేదనే కారణంతో తన చిన్న కుమారుడు పార్టీ మారారని చెప్పారు. తాను ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అని తిప్పల నాగిరెడ్డి ప్రకటించారు. ఆయన పార్టీలో ఉన్నా జరగాల్సిన నష్టమైతే వైసీపీకి జరిగిపోయింది. వైసీపీని మేయర్‌ని దించేయాలన్న కూటమి రాజకీయ వ్యూహానికి ఇలా కీలక నేతల వారసులు కూడా సై అంటూ చేతులు కలపడంతో వైసీపీకి రాజకీయంగా విశాఖలో భారీ నష్టమైతే కలిగింది.